హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యము. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డ కూడా విడుదల పొందినవాడు, విమోచింపబడినవాడు. దేని నుండి? పాపం అనే బంధకం నుండి, పాపం అనేటువంటి ఆ యొక్క మరణ దూత చేతి నుండి. పాపము వలన వచ్చు జీతం మరణము. అజ్ఞాతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణము నుండి విమోచింపబడిన వారు. దేని వల్ల విమోచింపబడినాము? ఎవరు ఆ విమోచన చేసినారు అంటే, ఆ విమోచించిన దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఎలా విమోచించినారు అంటే, ఆయన పరిశుద్ధమైన రక్తము ధార పోసి నీకు విడుదలిచ్చినాడు. ఈ రోజున ఆ పాపము నీ మీద పెత్తనం చేయకుండా, ఆ పాపము నిన్ను రెండవ మరణములకు ఈడ్చుకొని పోకుండా, అగ్నిగుండంలోకి నిన్ను ఈడ్చుకొని పోకుండా యేసు రక్తము నీకు విడుదలిచ్చింది. యేసు రక్తం నిన్ను విడిపించింది. యేసు రక్తం ఆ బంధకాల్లో నుండి బయటికి తీసుకొచ్చింది. ఈ రోజున నువ్వు నీతికి దాసుడవైనావు. విడుదల పొందిన నీవు నీతికి దాసుడవు, నీతికి దాసురాలివి. అంతకు ముందు నీ పాపపు బ్రతుకులో నువ్వు పాపాన్ని చేస్తూ, పాపములో బ్రతుకుతూ, పాప స్వభావాన్ని కలిగి నువ్వు అనీతికి దాసుడుగా ఉన్నావు, అనీతికి దాసురాలుగా ఉన్నావు. నీలో నీతి అనేది లేకుండా నీతికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావు. మంచితనమే లేదు, యథార్థత లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, ప్రేమ లేదు, ఏమీ లేకుండా యేసయ్య గుణ లక్షణాలు లేని నీ బ్రతుకు పాపమునకు కట్టబడింది. పాపమునకు నువ్వు దాసుడుగా ఉన్నావు. అయితే యేసు రక్తము నీకు విడుదలిచ్చి నీతికి దాసుడుగా చేసినాడు. నీతి కలిగి బ్రతుకుతున్నారా ఈ రోజున? యేసయ్య నమ్ముకొని కూడా నీతిగా లేరు, యథార్థంగా లేరు. అబద్ధాలు చెప్తూ పైకొకటి లోపలొకటి వేషధారణ బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. కానీ యేసయ్య మాట ఏంటంటే, విడుదల పొందిన వాళ్ళు నీతికి దాసులుగా ఉన్నారు. నీతికి దాసుడుగా ఉన్నావా ఈ రోజున? దాసుడు అంటే అందుకు కట్టబడి ఉండడము, నీతిగానే బ్రతకడానికి కట్టబడి ఉండడము. కానీ చాలా మంది కూడా ఏసే నమ్మినామంటుంటారు, బాప్తిసాలు తీసుకున్నామంటే మందిరానికి వెళ్తూ ఉంటారు, ఆరాధన కేకలేసి చేస్తారు. కానీ నీతి అనేటువంటిది ఉండనే ఉండదు. యథార్థత అనే బ్రతుకు ఉండనే ఉండదు. మందిరంలో ఒక తీరు, ఇండ్ల కాడ ఒక తీరు, రకరకాల స్వభావాలతో దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నారు. రకరకాల స్వభావాలు ఊసరవిల్లి టైప్లో మార్చి వేస్తూ ఉన్నారు. ఒక్కొక్క రీతిలో ప్రవర్తన మారుస్తూ ఉన్నారు. నువ్వు నీతికి దాసుడవైతే, కట్టబడితే, నిజంగా నువ్వు చివరి శ్వాస వరకు నీతిగానే బ్రతికి దేవునికి సాక్షిగా ఉంటావు. ఆలోచించుకో, ఈ రోజున నీ బ్రతుకు ఎలా ఉంది? నీ స్వభావం ఉంది విడుదల పొందిన బ్రతుకులాగుందా? పాపం నుండి విడుదల పొందిన బ్రతుకులా ఉందా? ఇంకా పాపంలోనే దాసత్వం కింద ఉండి, పాపపు దాసత్వం కిందనే ఉండి, పైకి ఒకవేళ వేరే విధమైన స్వభావాన్ని, పైకి మాత్రం వేషధారణ వల్లే ఉన్నావేమో, ఒకసారి వేషధారిలాగా ఉన్నావేమో, ఒకసారి నువ్వు పరీక్షించుకొని, ఇకపై విడుదల పొందిన దానికి తగినటువంటి బ్రతికి దేవునికి మంచి పేరు, మంచి సాక్షిగా ఉందుగాక. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్య నీకు వందనాలయ్యా. అయ్యా, విన్నవారిని అందరినీ దీవించండి, ఆరోగ్యాలు దయచండి, క్షేమం దయచండి, బలపరచండి, భద్రపరచండి, తోడుండండి నాయన. ఇరువంతట్లో నీ రెక్కలు చాటున దాచి అన్ని విషయాల్లో వాక్యానుసారంగా బ్రతికే కృపతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమేన్.